నమస్తే. నేను మీ తేజ. ప్రస్తుతం అయితే మనం కమిషనరేట్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సినిమాకు సంబంధించిన వర్గం అంతా కూడా ఈరోజు కలవబోతుంది. కొన్ని అంశాలపైన చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క ఈరోజు సినిమా ప్రొడ్యూసర్‌తో గాని, అలాగే చిన్న హీరోలు, అగ్ర హీరోలు వీళ్ళందరితో పాటు కొన్ని చర్చలైతే ఈ కమిషనరేట్ ఆఫీస్‌లో అయితే ఈరోజు పెట్టడం జరిగింది. అయితే రీసెంట్‌గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు. అలాగే టికెట్ల రేట్లు పెంచడం విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించి వ్యవహరిస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఒక్కసారిగా ఆయన అలా చెప్పడం తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా భయపడ్డారని చెప్పాలి. ఎందుకంటే అసలు సినిమా మొదటి రోజు కలెక్షన్స్ మీదే ఆధారపడుతుంది. ఆ బెనిఫిట్ షోస్ పడితేనే ఆ కలెక్షన్స్ వల్లే సినిమా ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ వల్లే కొంచెం సినిమా బాగున్నా బాగోకపోయినా ప్రొడ్యూసర్లు నష్టపోకుండా, సినిమా ఇండస్ట్రీ నష్టపోకుండా, ఆ యూనిట్ నష్టపోకుండా కొంచెమైనా సరే వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో అది మళ్ళీ వెనక్కొచ్చే ఛాన్సెస్ అయితే ఈ ఫస్ట్ సెకండ్ డేస్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి అలాంటి 2 రోజుల్ని కూడా వీళ్ళు చాలా కీలకంగా తీసుకొని మేము ఆచితూచి వ్యవహరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం. సో ఇదంతా కూడా వీళ్ళందరికీ కొంచెం భయపడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి బాగా తెలుసు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వచ్చేసాయి. చాలా మంది కూడా ప్రేక్షకులు ఓటీటీలోనే సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. బిజీ లైఫ్ లో సినిమా థియేటర్కి వెళ్ళడానికి కూడా టైం లేకుండా నైట్ వాళ్ళ పని ముగించుకుని కొన్ని యాప్స్ ఉన్నాయి, వాటి పేర్లు మీ అందరికి బాగా తెలుసు. సో 1 ఇయర్ పాటు చూడొచ్చు. అంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఒక 200-300 పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 1 ఇయర్ పాటు కూడా మనం అందులో చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాత రోజుల్లో మనందరికి బాగా తెలుసు, అంటే సినిమా 100 రోజుల వరకు కూడా ఆడేది. కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ అలా లేదు. ఒక 1 మంత్ సినిమా థియేటర్లో ఉందంటే చాలా గ్రేట్. ఆ 1 మంత్ గడిచేలోపే మళ్ళీ వేరే కొత్త సినిమాలు అన్నీ వస్తున్నాయి. ఆ సినిమాకి రిలీజ్ చేయడం కోసం ఆ థియేటర్లన్నీ కూడా ఖాళీ చేస్తారు. రీసెంట్ గా ఆ పుష్పలో చూసుకుంటే ఇదే పరిస్థితి. అంటే వేరే సినిమాలు ఉన్నా కానీ పుష్పకి అన్ని థియేటర్స్ ఇచ్చారు, బెనిఫిట్ షోలకి అన్ని థియేటర్స్ ఇచ్చారు. సో కాబట్టి పుష్ప అంత కలెక్షన్స్ రాబట్టగలిగింది. అండ్ మనందరికీ బాగా తెలుసు, అంటే ఇండియాలోనే ఎక్కువగా థియేటర్స్ లో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా పుష్ప 2. సో ఇది దీని గురించి ఈ రోజు వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. అంటే ఐ మీన్ టికెట్స్ రేట్ల విషయంలో, అలాగే బెనిఫిట్ షోల గురించి. ఎందుకంటే బెనిఫిట్ షోలు పడకపోతే ఖచ్చితంగా సినిమా నష్టపోయే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే టికెట్ల రేట్లు పెంచకపోతే కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కువగా బడ్జెట్ పెట్టి మంచి సినిమా తీయాలి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక మంచి స్థాయిలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు రాజమౌళి గారు బాహుబలి తీసి ఎక్కడ ఏ స్థాయిలో పెట్టారో తెలుగు యొక్క ఖ్యాతిని. అలాగే రీసెంట్ గా సుకుమార్ గారు కూడా అట్లాంటిదే చేశారని పూర్తిగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని విమర్శలు వచ్చినా గానీ అలాంటి అంశాన్ని తీసుకుని ఒక మంచి కమర్షియల్ ఫిలిం తీయాలని చెప్పే ప్రయత్నం ఈ పుష్ప 2. కానీ ఈ బెనిఫిట్ షోలకి ఈ టికెట్ రేట్లు పెంచడం విషయంలో ఎందుకు ఈ విధంగా జరిగిందో మనందరికీ బాగా తెలుసు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో పడినప్పుడు రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, తొక్కిసలాట అవడం, ఎక్కువ మంది ప్రేక్షకులు అక్కడికి వచ్చి అల్లరి చేయడం ఇదంతా జరిగింది. అక్కడ తొక్కిసలాట్లో ఆ రేవతి చనిపోయింది. దాని తర్వాత అల్లు అర్జున్ గారి పైన ఒక కేసు నమోదు అవడం, అరెస్ట్ అవడం, ఇదంతా కూడా ఇన్ని రోజుల నుంచి మనం చూసాం. అయితే మొత్తానికి ఆయనకు ఉరాట లభించిందనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా విచారణ జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. అయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఎఫెక్ట్ కాస్త మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పైన పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి. సో కాబట్టి అంటే వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అలాగే మొత్తం ఈ హీరోస్ అందరూ కూడా ఏకమయ్యి సో వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో అసలు మరి ఏంటి ఈ టికెట్ల రేట్లు సినిమాని బట్టి పెంచుతారా, లేకపోతే బెనిఫిట్ షోల్ని రద్దు చేస్తామని చెప్పేశారు, బెనిఫిట్ షోలు కొన్ని సినిమాలకు మాత్రమే ఇస్తామని చెప్తారా బడ్జెట్ ని బట్టి, ఇవన్నీ కూడా మనం బయటకు వచ్చి వాళ్ళు చెప్తే మనకి తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ రోజు అసలు ఇండస్ట్రీ పెద్ద అంటే ప్రజెంట్ మనం చిరంజీవి గారి గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయన ఏ ఫంక్షన్ అయినా కానీ, ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఈవెంట్ అయినా కానీ ఒక పెద్ద మనిషిలా వచ్చి ఆ ఇండస్ట్రీలో అంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఒక పెద్ద మనిషి తరహాలో ఇప్పటి వరకు ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రోజు చిరంజీవి గారు అయితే మాత్రం ఇక్కడికి రాలేదు. సో దీనిపైన చాలా మంది కూడా చాలా ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసినందుకే చిరంజీవి గారు రాలేదు. సో దాని గురించి ఆయన ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. మరి కొంతమంది అంటే అతనికి షూటింగ్స్ ఉన్నాయి,
విశ్వాంబర షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. షెడ్యూల్ ని మార్చుకుని ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన ఇక్కడికి రాలేకున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అయితే మాకు తెలియదు. అండ్ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే కొంతమంది హీరోలు వచ్చారు. వరుణ్ తేజ్ అలాగే సాయిధరం తేజ్ కొంతమంది హీరోలు అయితే వచ్చారు. ఇంకా చాలా మంది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కిరణ్ అబ్బవరం కానీ, హరిశేష్ కానీ ఇంకా చాలా మంది కూడా హీరోలు అయితే వచ్చారు. కానీ అగ్ర హీరోలు అయితే మాత్రం ఇక్కడికి రాలేదు. అండ్ డైరెక్టర్స్ అయితే వచ్చారు. అండ్ మనకు అందరికి బాగా తెలుసు, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చాలా మంది హీరోలు వెళ్ళారు. ముఖ్యంగా అందులో చిరంజీవి గారు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్ళారు. అదంతా కూడా మనం చూసాం. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అప్పుడే వెళ్ళిన వ్యక్తులు అయితే మాత్రం ఇక్కడ లేరు. ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చిన్న హీరోలు ఉన్నారు. మరి వీళ్ళ పట్ల మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఏ విషయాల్లో చర్చించే అవకాశం ఉంటుంది అంటే ఈ టికెట్ల రేట్లు కాకుండా ఇంకా మరి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్, దానికి ఎవరు ఏదైనా అయితే దానికి ఎవరు బాధ్యులు, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో మరి కాసేపట్లో ఆ విషయం మనకు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా మనం వేచి చూద్దాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ పట్ల ఎలా వ్యవహరిస్తారు అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.